దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. परमेश्वर के नाम में आप सबकी उपस्थिति के लिए धन्यवाद करते हैं. परमेश्वर की महिमा हो. ఈరోజు మనం ప్రత్యేకమైన ఒక అంశాన్ని అధ్యయనం చేద్దాము. आज हम विशेष विषय पर बात करने जा रहे हैं. అపోస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యోహాన్ के द्वारा लिखी गई पहली पत्री 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలని మనం చదువుకుందాం. दूसरा अध्याय 14 वचन से हम पढ़ेंगे. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకుందాం. यूहन्ना द्वारा रचित पहली पत्री दूसरा अध्याय 14, 15, 16 हम पढ़ेंगे. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే आज हमारा विषय है అపవాది చేసేటువంటి 3 తంత్రాలు, 3 రకాలైనటువంటి శోధనలు ఉంటాయి. विरोधी के द्वारा 3 तरह की जो हमारे लिए परेशानियां होती हैं, వాటిని ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు జయించారు, उस पर यीशु मसीह के द्वारा कैसे विजय प्राप्त की गई. అంతేకాదు మనం కూడా ఎలా జయించగలము, इतना ही नहीं, हम भी उसमें किस तरह विजय प्राप्त कर सकते हैं. ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. इस वचन के द्वारा हम यह सीख पाएंगे. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే ఇది. हम सबको यह वचन पता है. చూడండి, నేను 14, 15, 16 చదువుతాను, గమనించండి. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ఈ యొక్క 14వ వచనం మనం గమనిద్దాం. 14वां वचन पढ़ेंगे. हे पितरों, मैंने तुम्हें इसलिए लिखा है कि जो आदि से है तुम उसे जान गए हो. हे जवानों, मैंने तुम्हें इसलिए लिखा है कि तुम बलवान हो और परमेश्वर का वचन तुम में बना रहता है और तुमने उस दुष्ट पर विजय पाई है. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు, ముగ్గురు రకాలైన గుంపుల గురించి మాట్లాడుతున్నాడు యోహాను. यहाँ पर 3 झुंड के बारे में बात की जा रही మొదటిది है. చిన్న పిల్లలతో మాట్లాడుతున్నాడు, 2 తండ్రులతో మాట్లాడుతున్నాడు, 3 యవనస్తులతో మాట్లాడుతున్నాడు. यहाँ पर 3 झुंडों से बात की जा रही है. पहला जो पिता स्थान पर है उनसे बात की जा रही है, बच्चों से बात की जा रही है और जवानों से भी बात की जा रही है. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు అన్నాడు. हे जवानों, मैं तुम्हें इसलिए सिखा देता हूँ कि तुम बलवंत हो और तुम अपने पिता को जानते हो. ఏంటి చిన్న పిల్లలంటే ఎవరు? बच्चे कौन हैं? నూతనంగా రక్షించబడినటువంటి విశ్వాస అనుభవాలు. जो नए विश्वासी होते हैं, उनका नया अनुभव होता है, उन्हें यहाँ पर बच्चों के साथ जोड़ा गया है. తండ్రులు అంటే ఎవరు? पिता किसे कहा गया है? అంటే దేవుని యొక్క రక్షణ అనుభవంలో ఇంకా లోతైన అనుభవాలు కలిగినటువంటి వారు. जो इस विश्वास में और गहरा ज्ञान प्राप्त किया है, उनके लिए बताया गया అంటే है. భౌతికంగా మన యొక్క పితరులైనటువంటి వారు కూడా అయి ఉండవచ్చు. यहाँ पर हो सकता है सांसारिक हमारे पितरों के बारे में भी बोला गया. మూడవ గుంపు ఉంది యవనస్తులు. और तीसरा झुंड है युवाओं का. ఈ యవనస్తుల గురించి మాట్లాడుతున్నాడు, మీరు బలవంతులు అంట. यहाँ पर युवाओं के बारे में बात करते हुए बोलते हैं बलवंत हो. ఎంతమంది నమ్ముతున్నారు యవనస్తులు మేము బలవంతులమని? कितने लोग विश्वास करते हैं कि युवा लोग बलवंत हैं? శారీరకమైన బలం కాదు, ఇది ఆత్మీయమైనటువంటి బలం. ये शरीर की ताकत नहीं, लेकिन आत्मा की शक्ति के बारे में. ఎందుకు వారు బలవంతులు అంటే మీరు దుష్టుని కూడా జయించారు అని రాయబడింది. क्यों उनको बलवंत कहा गया? क्योंकि उन्होंने शैतान पर भी विजय प्राप्त करी है. యవనస్తులు నిజంగా దుష్టుని జయించారా? क्या सच में युवाओं ने शैतान पर विजय प्राप्त की है? జయించారా? ऐसा हुआ है क्या? ఏమో చూద్దాం. దేవుని వాక్యంలో కొంచెం ముందుకు వెళ్దాం. चलिए आगे चलकर हम देखते. 15వ వచనం చూద్దాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. तुम ना तो संसार से और ना संसार के वस्तुओं से प्रेम रखो. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. यदि कोई संसार से प्रेम रखता है तो उसमें पिता का प्रेम नहीं. ఒకవేళ లోకాన్ని గనక ప్రేమించేటువంటి వారమైతే अगर हम संसार को प्यार करते हैं तो అప్పుడు జయించేటువంటి వారం కాదు. हम विजय नहीं प्राप्त कर सकते हैं. ఒకవేళ లోకం మన జీవితంలో ఉంటే अगर संसार हमारे जीवन में है तो మనం ఓడిపోయినటువంటి వారమే. हम हार गए हैं. క్రీస్తులో నూతనమైనటువంటి విజయము, శరీరము, వారి యొక్క ఇచ్ఛలు, అంటే లోకాన్ని జయించినటువంటి వారే దేవుని జయించినటువంటి వారుగా ఉంటారు.
जिसने संसार पर विजय पाई है वो परमेश्वर के शरण में नहीं है, और जिसने संसार को छोड़ दिया वो परमेश्वर के అంటే ఇక్కడ प्रेम అందుకే के యేసు ప్రభు काबिल है। గారు మరి చక్కగా అనగా యోహాను ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఇక చక్కని లేఖన భాగాలు ఉన్నాయి. చూడండి 15వ వచనంలో ఏమంటాడు, ఎవడైనా లోకాన్ని గనక ప్రేమిస్తే వాడు తండ్రిని ప్రేమించాడు, తండ్రిని గనక ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించలేడు. वचन कहता है कि जिसने परमेश्वर से प्रेम रखा है वो संसार को छोड़ देगा, और जिसने संसार को छोड़ दिया है वही परमेश्वर की शरण में उपस्थित रहेगा, प्रेम कर सकेगा। ఎంతమంది నమ్ముతున్నారు ఆ మాటను? इस वचन को कितने लोग मानते हैं? ఆమేన్, హల్లెలూయా. हालेलुया। ఒకవేళ లోకం మన జీవితంలో ప్రభావితం చేస్తే దేవుని యొక్క స్థానం అక్కడ ఉండదు. अगर हम संसार के प्रभाव में हैं तो परमेश्वर के लिए हमारे जीवन में जगह नहीं होगी। ఎందుకు ఇక్కడ యోహాను లోకం గురించి తండ్రి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు? क्यों यहाँ पर यूहान पिता के प्रेम के लिए बात कर रहे हैं और संसार के विरुद्ध बात कर జాగ్రత్తగా మనము దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి అర్థాన్ని తెలుసుకుందాం. रहे हैं? हम वचन के अनुसार इस बात को समझने की कोशिश करते हैं। లోకమును ప్రేమించడము అంటే ఏంటి? संसार से प्यार करना क्या होता है? అంటే దేవుణ్ణి దూరం చేసే సందర్భాలు. मतलब कि हम परमेश्वर से दूर हो गए हैं। అంటే దేవుడు మనకు చెప్పినటువంటి మాటలపైన విశ్వాసము లేని జీవితం. इसका मतलब ये है कि हमने परमेश्वर के द्वारा जो बातें बताई गई हैं उस पर विश्वास नहीं ఆయన किया। ఏ అయితే ఆజ్ఞల్ని పాటించమన్నాడో వాటిని అవిధేయత చూపించడం. जो आज्ञाओं का पालन करने के लिए कहा गया है उसके हम विरुद्ध रहे हैं। అంటే ఇక్కడ 3 విషయాలు మాట్లాడుతున్నాడు, మనం చూద్దాము 16వ వచనము. यहाँ पर 3 विषय पर बात की जा रही है, हम 16वें वचन में లోకంలో देखेंगे। ఏముంది? संसार में क्या है? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. क्योंकि जो कुछ संसार में है अर्थात शरीर की अभिलाषा और आंखों की अभिलाषा और जीविका का घमंड। ఈ 3 విషయాలను మనము లోతుగా ధ్యానం చేద్దాం. इन 3 विषयों पर आज हम गहरी बात మొదటిది करेंगे। లోకములో ఉన్నది ఏంటిది? శరీరాశ. पहली बात है शरीर की अभिलाषा। ఏంటా శరీరాశ? वो क्या है? शरीर की आशा क्या है? దాన్ని ఏ రీతిగా మానవుడు దాన్ని తప్పాడు? मनुष्य ने उसके मतलब उसको कैसे प्राप्त किया है? మానవుడు ఏ రీతిగా ఆ శరీరాశ విషయంలో తప్పిపోయాడు? कैसे भटक गया है वो इस मामले में? రెండవది యేసుక్రీస్తు ప్రభువారు దానిపైన ఎలా విజయాన్ని సాధించారు? यीशु मसीह ने उस विषय पर कैसे विजय प्राप्त करी है? అపోస్తలుడైన పౌలు ఈరోజు సంఘానికి వ్యక్తిగత జీవితానికి ఏమని నేర్పిస్తూ ఉన్నాడు? पौल हमें और हमारे संघ को क्या सिखा रहे हैं? ఈ 3 దృష్టికోణాల్లో ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. हम इन 3 विषयों पर ध्यान करेंगे। మరి చూద్దాం. మొదటిది శరీరాశ. पहली बात शरीर की अभिलाषा। ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. శరీరాశ. शरीर की अभिलाषा। దిస్ ఈస్ ద బ్యాటిల్ ఆఫ్ ద డిజైర్. మన యొక్క శరీరేచ్ఛల విషయంలో ఆశ కలిగి ఉంటాం మనం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో మొదటి మానవుడైనటువంటి ఆదాము ఈ యొక్క శరీరాశ విషయంలో ఎలా పడిపోయాడో చూద్దాం. మొదటి ఆదాము శరీరాశ విషయంలో ఎలా పడిపోయాడో ఆదికాండం 3:6లో మనం చదువుకుందాం. हम जो पहला मनुष्य था वो इस विषय पर कैसे चूक गया ये हम देखेंगे उत्पत्ति 3 अध्याय के द्वारा। 3వ అధ్యాయం 6వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే. ఎప్పుడైతే ఆదాము అవ్వను దేవుడు సృష్టించాడో, यह विषय हमें पता है कि परमेश्वर ने जब आदम और अव्वा को बनाया था ఒక 2 విషయాలు చెప్పాడు. उन्होंने 2 विषय बताई थी। మీరు ఈ లోకంలో ఉన్నదంతయు అంటగా కనబడేటువంటి ప్రతి ఫలవృక్షములు మీరు తినవచ్చు. यहाँ पर जो कुछ भी तुम्हें दिख रहा है आप उसका सेवन कर सकते हैं। అనగా ప్రతి ఒక్క సృష్టిపైన మీకు అధికారం ఉంది. पूरी सृष्टि पर तुम्हारा अधिकार है। జీవవృక్ష ఫలములు కూడా మీరు తినవచ్చు అని ఒక చెట్టును కూడా పెట్టాడు. जीव वृक्ष का फल भी खा सकते हैं करके एक पेड़ भी वहां पर लगा था। కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షాన్ని మాత్రం ముట్టద్దు, దాని పండును తినొద్దు అని చెప్పాడు. लेकिन जो ज्ञान की पहचान कराता है उसको छूना भी मत ऐसा कहा गया था। ఇక్కడే అపవాది శోధన మొదలు పెడుతుంది. यहीं पर विरोधी ने हमें परेशान करना దేవుడు शुरू మనకి किया। ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ విషయంలో ఏదొక నియమాలు కూడా అపవాది మనల్ని వచ్చి శోధించదు. परमेश्वर के द्वारा जितनी भी आज्ञाएं हमें दी गई थी उसके द्वारा शैतान ने हमें किसी भी रूप से भटका नहीं पाया इस एक विषय के ఏదైతే अलावा। చెయ్యొద్దని దేవుడు మనకు చెప్పాడో వాటిని మనం చేయమని అపవాది మనల్ని ప్రోత్సహిస్తుంది లేదా మనల్ని ముందుకు నెడుతుంది. जो परमेश्वर के द्वारा बोला गया कि नहीं करना है उसी को पकड़कर शैतान ने पूरा ये खेल रचा అందుకే है। 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అది రమ్యమైనదిగా కనబడింది, గుడ్ ఫ్రూట్ గా కనబడినట్టు అది నేర్పించింది అవ్వకు.
इसीलिए तीसरे वचन में बताया गया है कि वो मन भाव फल की तरह दिखाई देता है। అది మంచి మీకు ఆహారం ఇచ్చేదిగా ఉందన్న విషయాన్ని అపవాది అవ్వకు చెప్పింది. वो एक योग्य फल की तरह है ऐसा बताया गया। ఇక్కడ ఏం రాయబడింది చూడండి, 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది అని రాయబడింది. ఏమని రాయబడిందండి? ఆహారమునకు మంచిది, గుడ్ ఫర్ ఫుడ్ అని ఉంది కదా. फल खाने योग्य अच्छा है ऐसा बताया गया वचन ఎన్ని में। చుట్టుపక్కల ఎన్నో చెట్లు ఉన్నాయి, ఎన్నో పండ్లు ఉన్నాయి, ఆహారానికి అన్ని మంచిగా దేవుడు ఇచ్చాడు, కానీ ఇది తినొద్దని చెప్పాడు. కానీ అది వచ్చి అపవాదం వచ్చి ఏం చేస్తుంది? ఇది ఆహారానికి మంచిది అని చెప్తుంది. चारों तरफ अनेक पेड़ हैं, अनेक बातें हैं, लेकिन जिसको मना किया गया उसी को पकड़कर उसने बोला शैतान ने कि खाने में मन भाव है। అపవాది ఎప్పుడైనా కానీ మన ఫిజికల్ అపటైట్ అంటే మనకి ఏదైతే ఆకలి ఉంటుందో, ఏదైతే మనం ఆశ కలిగి ఉంటుందో దానిపైన అటాక్ చేస్తుంది. शैतान हमेशा उसी चीज पर आक्रमण करता है जो हमारे शरीर की इच्छा होती है या अभिलाषा होती है। అప్పుడు అవ్వ ఏం చేసింది? तब हव्वा ने क्या किया? ఒక టెంపరరీ సాటిస్ఫాక్షన్ కోసము ఆ పండును తినడానికి ముందుకు వెళ్ళింది. थोड़ी देर के एक सहानुभूति के लिए और तृप्ति के लिए उसने उस फल के पास దేవుని నుంచి అవిధేయత వైపు వెళ్ళింది. वो उनकी आज्ञा के विरुद्ध गई। అంటే ఇక్కడ చూడటానికి ఏముంది? మంచి ఆహారానికి మంచిది అని తెలుసుకుంది. जो देखने में अच्छा फल था वही अच्छा है करके అరే हव्वा ने తినద్దు सोचा। అన్నాడని చెప్పినటువంటి మాట మర్చిపోయింది. वो भूल गई कि परमेश्वर ने कहा था कि उसे खाना नहीं है। అక్కడ దేవుని యొక్క అవిధేయత విషయంలో వెనక్కి వెళ్ళిపోయింది. वहां पर उनके आज्ञा का पालन न करने के पीछे మొదటి మానవుడు దేవుని యొక్క ఆజ్ఞ నుంచి తప్పించబడ్డాడు. पहला मनुष्य जो आज्ञाओं के विरुद्ध गया। ఇప్పుడు రెండవ విషయాన్ని చూద్దాం. రెండవ ఆదాము, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు. मत्ती समाचार 4था वचन हम देखेंगे। 4था अध्याय तीसरा वचन मत्ती 4था अध्याय 3रा वचन देखेंगे। ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. तब परखने वाले ने पास आकर उससे कहा, यदि तुम परमेश्वर का पुत्र है तो कह दे कि ये पत्थर रोटियां बन जाएं। యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు అరణ్యములో ఉపవాసం ఉన్నాడు. 40 दिन वो अरण्य में उपवास रहे। అక్కడ ఉన్నప్పుడు అపవాది శోధించింది యేసు ప్రభువును. वहां पर शैतान ने उनको बहुत परेशान किया। ఏ శోధనైతే అవ్వను శోధించిందో, जिस समस्या और परेशानी से हव्वा ने सामना किया, అదే శోధకుడు మరలా వచ్చి అదే తంత్రాన్ని వాడడం మొదలుపెట్టాడు. फिर वही विरोधी यहाँ पर आके परमेश्वर यीशु అపవాది मसीह ఎప్పుడు को भी కూడా करने लगा। సేమ్ టెంప్లేట్ యూజ్ చేస్తాడు, అంటే సేమ్ టైప్ ఆఫ్ శోధనలోకి వెళ్తాడు. विरोधी हमेशा सेम ही प्लान करता है और उसी से परेशान करता అది है। మన ఫిజికల్ అపటైట్ అంటే మన ఆకలి విషయంలో మనల్ని శరీరాశ విషయంలో నడుతుంది. वो हमारी शारीरिक भूख को लेकर ही हमें परेशान యేసు ప్రభు కూడా అదే శోధన ఎదురైంది. यीशु मसीह ने भी सेम समस्या का सामना किया। ఆయన సమాధానం ఇచ్చాడు. उन्होंने जवाब 4వ दिया। వచనం, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ఈ రాయిని రొట్టెగా మార్చలేదు. उसने उत्तर दिया कि लिखा है कि मनुष्य केवल रोटी ही से नहीं परंतु हर एक वचन से जो परमेश्वर के मुख से निकलता है जीवित रहेगा। యేసు ప్రభువారు విజయాన్ని సాధించారు. यीशु मसीह ने विजय को प्राप्त किया। శరీరాశపై విజయం సాధించారు. शरीर की अभिलाषाओं पर विजय को ఎప్పుడైనా మన प्राप्त జీవితంలో శరీరేచ్ఛ ఎదురైనప్పుడు, किया। जब भी हमारे जीवन में शरीर से जुड़ी इच्छाएं हमारे सामने आती हैं, వాటిపైన విజయాన్ని సాధించాలి అంటే उस पर विजय प्राप्त करने के लिए మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చేటువంటి వాక్యం ద్వారా మనం జయించగలం. हम इस वचन के अनुसार उस पर विजय प्राप्त कर सकते हैं कि मनुष्य केवल रोटी ही से नहीं परंतु वचन से भी जीवित అది रहता है। దేవుని వాక్యం. यह परमेश्वर का वचन ప్రతి है। దినము దేవుని వాక్యంలో ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో जब हम प्रतिदिन परमेश्वर के वचन के अनुसार चलते हैं तो అప్పుడు మనం విజయాన్ని సాధించగలమని యేసు ప్రభువారు ఒక ఉదాహరణగా నిలిచారు. एक उदाहरण देते हुए उन्होंने अपने आप को एक उदाहरण की तरह हमारे बीच में रखा है। గలతీ 5:7 చూద్దాం. ఇప్పుడు అపోస్తలుల 17 చూద్దాం. గలతీ 5:17 చూద్దాం. ఇప్పుడు ఈ లేఖన భాగాల్ని బట్టి అపోస్తలుడైన పౌలు సంఘానికి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఏం నేర్పిస్తున్నాడో చూద్దాం. गलतियों 5वां अध्याय 17th वचन। ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి నేర్పిస్తూ ఈరోజు మనల్ని నేర్చుకోమంటూ ఉన్నాడు. अब हमें ये यहाँ पर ये वचन के द्वारा सिखाया जा रहा है कि हमें क्या करना ఈ है। వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. इस वचन को अच्छे से सुनिए। శరీరము ఆత్మకును
ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమేమి చేయు నిశ్చయించితిరో వాటిని చేయకుందురు. क्योंकि शरीर आत्मा के विरोध में और आत्मा शरीर के विरोध में लालसा करती है और ये एक दूसरे के विरोधी हैं, इसलिए कि जो तुम करना चाहते हो वह ना करने पाओ. గమనించారా? శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా ఉంటాయి అవి. आपने ध्यान दिया होगा कि शरीर आत्मा के और आत्मा शरीर के विरोध में रहता है. శరీరమేమో కావాలనిపిస్తుంది కానీ ఆత్మేమో వద్దు అని చెప్తుంటది. शरीर चाहता है लेकिन आत्मा उसे मना करती है. ఇప్పుడు శరీరానికి కావాలి, అది మంచి ఆహారం అనుకుంది అవ్వ. हव्वा ने सोचा कि शरीर के लिए एक अच्छा भोजन యేసు मिलेगा. ప్రభు కూడా ఆకలి వేసింది, రాళ్ళను రొట్టెగా మార్చగలడు. यीशु मसीह को भी भूख थी और पत्थरों को वे रोटी में बदल सकते थे. కానీ लेकिन మన ఆత్మీయ స్థితి ఏమంటుందంటే ఇది చేయకూడదు అని చెప్తుంది. आत्मा की स्थिति हमें ये करने से रोकती है. అవ్వ ఓడిపోయింది, యేసు ప్రభు విజయాన్ని సాధించారు. हव्वा हार गई और यीशु मसीह ने विजय प्राप्त करी. గలతీ 5:24 చూద్దాం. గలతీ 5:24లో 23-24 వచనాలు చూద్దాం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. 23-24 कृपा, भलाई, विश्वास, नम्रता और संयम है. ऐसे कामों के विरोध में कोई भी व्यवस्था नहीं है. और जो मसीह यीशु के हैं उन्होंने शरीर को उसकी लालसाओं और अभिलाषाओं समेत पर क्रूस पर चढ़ाया. యేసుక్రీస్తు సంబంధులు ఏం చేశారండి? శరీరమును దాని ఇచ్చలను దురాశలను సిలువ వేసేశారు. यीशु मसीह के जो विश्वासी हैं उन्होंने इन सब बातों पर विजय प्राप्त करी और శరీరాశపై सूली पर విజయం चढ़ा. సాధించాలి అంటే शरीर की अभिलाषाओं पर अगर हमें विजय प्राप्त करनी है तो లోక సంబంధమైన విషయాలు, శరీరచ్చలను సిలువ వేసేయాలి. हमें अपनी जो हमारी इच्छाएं हैं और जो संसार के द्वारा हमें मिलती हैं उसे सूली पर चढ़ा देना है. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఈ యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. प्रिय भाई बहनों, इस विषय पर हम ध्यान से बात మన करते ఆత్మ వద్దని చెప్తుంది, శరీరం ఓకే అని చెప్తుంది. हैं. हमारी आत्मा मना करती है, रोकती है और शरीर उसकी लालसा करता है. అయితే దాన్ని జయించాలి అంటే శరీరచ్చల్ని సిలువ వేసిన అనుభవం కావాలి. अगर हमें उन इच्छाओं पर विजय प्राप्त करनी है तो हमें उनको सूली पर चढ़ाना होगा. వాటిని సిలువ వేసిన అనుభవమే క్రీస్తులో విజయాన్ని సాధించిన అనుభవం. ऐसा अनुभव जो हम इन सारी अभिलाषाओं को सूली चढ़ा सके, उसी में हमारी विजय है. అది క్రీస్తు సంబంధులు, वो क्रिस्तु यानी यीशु मसीह से వారు संबंधित है. యేసుక్రీస్తు సంబంధులు. यीशु क्रिस्तु से संबंधित बात है ये. వారు దురాశలన్నింటినీ సిలువేశారు. वो अपनी सारी बुरी इच्छाओं और अभिलाषाओं को सूली पर चढ़ा देते हैं. రెండో విషయం మనం చూద్దాం. दूसरे विषय पर हम बात करेंगे. 1 యోహాను 2:16 నేత్రాశ అని రాయబడింది. दूसरा विषय हम बात करेंगे आंखों की अभिलाषा. మరలా చూద్దాం, ఏదైనా వనంలో జరిగిన సంఘటన చూద్దాం. ఆదికాండం 3:6 ఆదికాండం 3:6 రాయబడింది. స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిది అని కాకుండా రెండోది ఉంది, కన్నులకు అందమైనది. రెండోది ఏముందండి? కన్నులకు అందమైనది. ఒకసారి చెప్దామా అందరం? కన్నులకు అందమైనది. यहाँ पर बताया गया है कि आंखों को मन लुभाने वाला, आंखों से मन बहाने वाला. కన్నులకు అందమైనదిగా కనబడుతుంది ఆ పండు. वो फल आंखों को देखने के लिए बहुत अच्छा दिखाई दे रहा నేత్రాశ है. ఎలా ఉంటుందంటే చూసినప్పుడు చాలా చాలా బాగుండేదిగా ఉంటది. हमारी आंखों की कैसी इच्छा होती है कि जो चीज देखने में बहुत अच्छी लगती है. అదే విషయము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఈ యొక్క విజయాన్ని సాధించారో మనం చూద్దాం. इसी विषय पर यीशु मसीह ने किस तरह विजय प्राप्त करी हम देखेंगे. మత్తయి సువార్త 4 ఎప్పుడైతే అపవాది యేసు ప్రభుని శోధిస్తూ ఉందో, मत्ती 4th अध्याय 8th verse చూద్దాము. 8वां वचन देखेंगे. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపింది. फिर शैतान उसे एक बहुत ऊंचे पहाड़ पर ले गया और सारे जगत के राज्य और उसका विभव दिखाकर యేసు ప్రభువే సృష్టికర్త,
यीशु मसीह ही सृष्टि के करता है। ఆయన ఎప్పుడైతే అరణ్యములో ఉపవాసం ఉండి ఆయన బలహీనంగా ఉన్నాడో, जब वे अरण्य में उपवास करते हुए कमजोर थे, ఆయన్నే తీసుకొని వెళ్ళి ప్రపంచం యొక్క లోకాలన్నీ నేను నీకు ఇస్తానని చెప్తుంది అపవాది. उनको ये विरोधी लेके जाके पूरा संसार तुम्हें दूंगा करके बोलता है। కనీస ప్రభు వారు నాది నాకే చెప్తున్నావా అని చెప్పలేదు. यीशु मसीह ने ये नहीं सोचा कि तुम मेरी ही बात को मुझे बता रहे हो। కానీ చక్కని ఆన్సర్ ఇచ్చారు. చూడండి 10వ వచనం చూద్దాం, 9వ వచనం చూద్దాం. నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినడలా వీటన్నిటిని నీకు ఇస్తానని అపవాది యేసు ప్రభుతో చెప్పింది. उससे कहा कि यदि तू गिरकर मुझे प्रणाम करे तो मैं यह सब कुछ तुझे दे दूंगा। ఇక్కడ నేత్రాశ విషయం గురించి మాట్లాడుతున్నాం మనం. यहाँ आंखों की अभिलाषा के बारे में बात की जा रही చూడడానికి है। అందమైనటువంటి పండు అవ్వ తన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞకు మీరిపోయి వెనక్కి వెళ్ళిపోయింది. जो देखने में बहुत खूबसूरत फल दिखाई दे रहा था, उसके द्वारा वो अपनी आज्ञाओं से वंचित हो ఇక్కడ गई। యేసు ప్రభువుకు అపవాది చూపిస్తుంది ఈ భూరాజ్యాలన్నీ నీకు వశం చేస్తానంటుంది. यहाँ पर यीशु मसीह को दिखाया जा रहा था कि ये सब तुम्हें दिया जाएगा। ఈ రాజ్యాలనేటువంటి మహిమను చూపిస్తుంది అపవాది దేవునికి, మహిమను చూపిస్తుంది దేవునికే. ये संसार यानी राज्यों की महिमा दिखाई जा रही थी यहाँ అంతేకాదు पर। నువ్వు నాకు నమస్కారం చేస్తే నేను దీని అన్నిటిపై నీకు అధికారం ఇస్తా అంటుంది. और वे बोलते हैं अगर तुम मुझे प्रणाम करोगे तो ये सब तुम्हें दिया जाएगा। 10వ వచనం చూద్దాం. 10वां अध्याय యేసు वचन వానితో సాతానా పొమ్ము, तब यीशु ने उससे कहा, हे शैतान दूर हो जा, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రము సేవింపవలెను అని వ్రాయబడిన విషయాన్ని జ్ఞాపకం क्योंकि చేస్తున్నాడు. लिखा है कि तू प्रभु अपने परमेश्वर को प्रणाम कर और केवल उसी की उपासना कर। శరీరాశ విషయంలో మనం దాన్ని జయించాలంటే ఏం చేయాలి? शरीर की अभिलाषाओं पर विजय प्राप्त करने के लिए क्या करना चाहिए? సిలువ వేయాలి. उसको सूली चढ़ाना है। నేత్రాశపై విజయాన్ని సాధించాలంటే ఏం చేయాలి? आंखों की अभिलाषा पर विजय प्राप्त करने के लिए क्या करना సాతానా है? పో అని చెప్పాలి. शैतान चले जाओ ऐसे बोलना है। అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము. 3 वचन, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామత్రత, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. कुलीसियों 3 अध्याय 5వ వచనం. 5वां वचन पढ़ेंगे। इसलिए अपने उन अंगों को मार डालो जो पृथ्वी पर हैं, अर्थात व्यभिचार, अशुद्धता, दुष्कामना, बुरी लालसा और लोभ को, जो मूर्ति पूजा के बराबर है। శరీరాశను సిలువ వేయాలి, నేత్రాశను చంపివేయాలి. जो हमारी नेत्र यानी आंखों की आशा है उसको सूली चढ़ाना है, और शरीर की आशा को है उसको मार डालना है। శరీరాశను సిలువ వేయాలి, शरीर की आशा को सूली चढ़ाना है నేత్రాశను చంపివేయాలి. और आंखों की आशा को मार डालना है। మీకు అందరికి అర్థమవుతుంది కదా? శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, 3 రకాలైనటువంటి శోధనలు అపవాది మనల్ని తంత్రాలుగా వాడుతూ ఉంటాడు. ये शरीर आशा, नेत्र आशा और ये जो जीवन का हमारा जीवित रहने की जो लालसा है उसको ही इस्तेमाल करती है विरोधी। యేసు ప్రభుతో కూడా అదే ప్రయోగం, यीशु मसीह का भी यही प्रयोग किया गया। అవ్వతో కూడా చేసిన ప్రయోగం అదే. हव्वा पर भी इसी बात का प्रयोग అదే किया అపవాది गया, మనల్ని కూడా అదే ప్రయోగం చేస్తుంది. और यह विरोधी हमारे साथ भी यही प्रयोग करता है। ఇదే ఈ 3 సంగతుల విషయమే అపొస్తలుడైన పౌలు కూడా, అపొస్తలుడైన యోహాను కూడా, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. पौलुस भी इसी बात पर हमसे बात करते हैं। 2 కొరింథీ 4:18 చూద్దాం. 2 కొరింథీ 4:18. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈరోజు మనల్ని నేర్చుకోమని 4:18 మాట్లాడుతున్నాడు. చూద్దాము. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. 2 कुरिन्थियों 4 अध्याय 18वां वचन देखेंगे। और हम तो देखी हुई वस्तुओं को नहीं परंतु अनदेखी वस्तुओं को देखते रहते हैं, क्योंकि देखी हुई वस्तुएं थोड़ी ही दिन की हैं परंतु अनदेखी वस्तुएं सदा बनी रहती हैं। అవ్వ ఒక నేత్రాశ విషయంలో ఎలా పడిపోయిందంటే,
हव्वा आंखों के द्वारा देखी गई वस्तु के पीछे कैसे తన चूक యొక్క गई। ఫ్యూచర్ గురించి మర్చిపోయింది, కానీ ఒక ప్రజెంట్ గురించినటువంటి ఆశ వైపు మళ్ళించుకుంది. जो वर्तमान में उसकी स्थिति थी उसके ऊपर वो भटक गई, लेकिन भविष्य को भूल गई। నేత్రాశ అలానే ఉంటది. आंखों से जुड़ी अभिलाषाएं ऐसी దేవుని యొక్క మన होती हैं। జీవితంలో వాగ్దానాలు ఇవన్నీ నెరవేర్చడానికి దేవుడు చాలా సిద్ధపరచుంటాడు. हमारे सारे वागदान और जो भी उनके प्रॉमिसेस हैं वो बनाने के लिए बहुत तैयारी की होती है। నేత్రాశ విషయంలో మనము టెంపరరీ వైపు మన జీవితాన్ని మళ్ళించుకుంటాం. लेकिन हम आज की वर्तमान स्थिति में गलत चुनाव करते हैं। ఎందుకంటే ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. क्योंकि अनदेखी वस्तुएं सदा बनी रहती हैं और देखी हुई वस्तुएं जो नहीं, परंतु अनदेखी वस्तुओं అంటే को మనం ఏం देखते చేయాలి? रहते ఈ हैं। లోకంలో కనిపించేటువంటి పైన ఆశ చూపించడం కంటే కనిపించని ఆ నిత్యమత్వం వైపు మనము ఆశ చూపించేటువంటి వారంగా ఉండాలి. इसीलिए हमें जो दिखता नहीं आंखों को, उस पर ज्यादा विश्वास करना चाहिए। जो आंखों को दिखता है वो तो बहुत कम समय के लिए होता है। ఎందుకంటే మనము చూడలేనటువంటి ఆ దేశం వైపు, ఆ నిరీక్షణ వైపు మనం అడుగు ముందుకు వేస్తున్నాం. क्योंकि जैसे हम देख नहीं सकते उसी की ओर आगे बढ़ना चाहिए। నేత్రాశ విషయంలో చూడడానికి రమ్యమైన దాని విషయంలో, చూడడానికి అందమైన దాని విషయంలో మనం పరిగెత్తాం అనుకోండి, जो देखने में सुंदर है, खूबसूरत है, अगर उसके पीछे हम भागा दौड़ी करेंगे तो మనము దేవుని యొక్క ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ వైపు మనము మళ్ళించబడము. तो हम भविष्य की ओर, परमेश्वर के द्वारा जो भविष्य है उसकी ओर हम नहीं बढ़ అందుకే सकेंगे। మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. इसीलिए उस नीति और उनके राज्य को ढूंढना है। అది ఎప్పుడైతే వెతుకుతామో ఆయన సమస్తాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. जब हम उसे ढूंढेंगे तो हमें सारी चीजें मिल जाएंगी। మొదటి యోహాను 2:16 మరలా చూద్దాం. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, మూడవది జీవపు డంబము అని రాయబడింది. इसीलिए पहला यूहन्ना और दूसरे अध्याय का हम 15वां वचन देखेंगे। तुम न तो संसार से और न संसार की वस्तुओं से प्रेम रखो। यदि कोई संसार से प्रेम रखता है तो उसमें पिता का प्रेम नहीं, क्योंकि जो कुछ संसार में है अर्थात शरीर की अभिलाषा और आंखों की अभिलाषा और जीविका का घमंड, वह पिता की ओर से మూడవది नहीं చూద్దాము, है। జీవపు డంబము. हम अभी देखेंगे कि जीविका का घमंड। 3:5 ఆదికాండం 3:5 చూద్దాం. ఆదికాండం 3:5 ఎలాగనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురు అని దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పగా. उत्पत्ति 3 अध्याय हम 5वां वचन देखेंगे। वरन परमेश्वर आप जानता है कि जिस दिन तुम उसका फल खाओगे उसी दिन तुम्हारी आंखें खुल जाएंगी और तुम भले बुरे का ज्ञान पाकर परमेश्वर के तुल्य हो जाओगे। జీవపు డంబము అంటే ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ అన్ అరోగెన్స్ ఆఫ్ ద బ్యాటిల్ ఆఫ్ అరోగెన్స్. అంటే మన జీవితంలో ఈ జీవపు డంబం ఏం చేస్తుందంటే, ఈ 5వ వచనం ప్రకారము వాటిని తింటే మీ కన్నులు తెరబడతాయి అని చెప్పింది అపవాది. इस 5वें वचन के अनुसार अगर हम वो फल खाएंगे तो हमारी आंखें खुल जाएंगी, ऐसा कहा गया है। అంతేకాదు మీరు మంచి చెడ్డలు మీరు తెలుసుకుంటారని చెప్పింది. और अच्छे बुरे के प्रति तुम्हारा ज्ञान भी बढ़ जाएगा, మీరు దేవదూతల వలె అవుతారని చెప్పింది. तुम स्वर्गदूत के समान हो जाओगे। ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నప్పుడు అవ్వ అనుకుంది మేము చాలా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం అనుకుంది. ये सारी बातें सुनने पर हव्वा ने सोचा कि हम बहुत बड़े व्यक्ति बनने जा रहे हैं। ఇటువంటి మోసం చేసేటువంటి తంత్రాలు అపవాది వేస్తూ ఉంటది. हमारा विरोधी ऐसा ही प्रयोग करता रहता है मनुष्य అలాంటి पर। తంత్రమే యేసు ప్రభు కూడా వేసింది. చూద్దాం, మత్తయి సువార్త 4:5 చూద్దాము. ఇదే తంత్రాన్ని, అంటే అదే తంత్రాన్ని అన్ని యాంగిల్స్లోనే అపవాది వాడుతూ ఉంటుంది. विरोधी ने यही प्रयोग अनेक बार किया है। 4:5 చూద్దాం. मत्ती 4 अध्याय और 5वां। అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయం శిఖరమున ఆయన నిలవబెట్టింది. तब इब्लीस उसे पवित्र नगर में ले गया और मंदिर के कंगूरे पर खड़ा कर दिया। నీవు దేవుని కుమారుడైతే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాడమెప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడినదని అతనితో చెప్పాను. ఇక్కడ సాతానుకు కూడా బైబిల్లో వాక్యం ఉందని కూడా తెలుసు. और उससे कहा, यदि तू परमेश्वर का पुत्र है तो अपने आप को नीचे गिरा दे, क्योंकि लिखा है कि वह तेरे विषय में अपने स्वर्गदूतों को आज्ञा देगा और वे तुझे हाथों हाथ उठा लेंगे।
అపవాదికి దేవుని యొక్క వాక్యం కూడా తెలుసు. विरोधी को परमेश्वर का वचन भी पता है, వాక్యంలో ఉన్న అన్ని అర్థాలు తెలుసు. उसको सारे वचन पता है, उसका अर्थ पता है. ఆదిలో అవ్వతో ఏం చేసిందో కూడా తెలుసు. आदि में उसने अव्वा के साथ क्या किया था यह भी पता है. యేసు ప్రభువును కూడా ఎలా మాయ చేస్తుందో కూడా తెలుసు. यीशु मसीह को वो किस तरह भ्रम में डाल रही है यह भी पता है. అందుకే 7వ వచనం చూద్దాం. इसीलिए 7वां वचन देखेंगे. ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినదని కూడా యేసు ప్రభు చెప్పారు. यीशु ने उससे कहा, यह भी लिखा है कि तू प्रभु अपने परमेश्वर की परीक्षा ना कर. ఈ జీవపు డంబము, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే ये जो हमारा जीवन के प्रति घमंड है वो क्या है? మన జీవితంలో ఉన్నటువంటి అహంకారం, जो हमारे जीवन के प्रति अहंकार और మన घमंड జీవితంలో है. మనమే ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఒక ప్రైడ్, ఒక అహంకారం. हमें ऐसा गर्व होता है कि हम ही बहुत ऊंचाई पर हैं. ఇది అరోగెన్స్, అహంకారమైనటువంటి మనస్సు. ये बहुत अहंकार और घमंड से भरा हुआ मन నాకు है. వాక్యం అంతా తెలుసు అనుకుంటాం. मुझे पूरा वचन पता है, सोचते అదే हैं. వాక్యంతో అపవాది మనల్ని శోధిస్తూ ఉంటది. उसी वचन के द्वारा विरोधी हमें भरमाता అదే వాక్యంతో रहता है. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. उसी वचन के द्वारा परमेश्वर हमसे बात ఇది करते हैं. యుద్ధం, దిస్ ఇస్ ద బ్యాటిల్. ये एक युद्ध है. ఈ యొక్క యుద్ధంలో అపవాది మాట విన్నామంటే ఓడిపోతాం, దేవుని మాట విన్నామంటే గెలుస్తాం. अगर इस युद्ध में हमने परमेश्वर की बात मानी तो हम जीत जाएंगे और विरोधी की बात सुनी तो हम हार जाएंगे. ఇక్కడ యేసు ప్రభు చక్కని సమాధానం ఇచ్చారు. అంతేకాని ఆ యొక్క అపవాదిని ఎలా ఎదిరించడం మనం నేర్చుకున్నాం. यीशु मसीह ने यहाँ बहुत अच्छा जवाब दिया और इसी से हमें सीखना है कि किस तरीके से हमें विरोधी को जवाब देना है. రోమన్స్ 12:3 అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 12వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకున్న వలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. रोमियो 12वां अध्याय 3रा वचन पढ़ेंगे. क्योंकि मैं उस अनुग्रह के कारण जो मुझको मिला है तुम में से हर एक से कहता हूँ कि जैसा समझाना चाहिए उससे बढ़कर कोई भी अपने आप को ना समझे, पर जैसा परमेश्वर ने हर एक को परिमाण के अनुसार विश्वास दिया है वैसा ही सुबुद्धि के साथ अपने को समझे. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు इस संसार में जब हम जी रहे हैं మనం ఎప్పుడు కూడా మనమే జ్ఞానులం అనుకోవద్దు. हमें ये नहीं सोचना चाहिए कि हम ही ज्ञानी हैं, మన దగ్గరే చాలా డబ్బు ఉంది, మనమే ధనవంతులు అనుకోవాల్సిన అవసరం हम లేదు. ही बहुत धनी हैं, हमारे पास ही बहुत पैसा है, ये नहीं మనమే सोचना. దేవుని చేత బాగా ఆశ్రయించబడిన వారు అనుకోవద్దు. हम ये सोचते हैं कि परमेश्वर के द्वारा मैं ही बहुत आशीष प्राप्त कर चुका అదే हूँ. రీతిగా పక్క వారిని చూసి అయ్యో నాకేంటి లేదనుకోవద్దు. इसी तरीके से बगल वाले को देखकर हमें ये नहीं सोचना అయ్యో चाहिए कि मेरे నాకేంటి पास సరిగా है. డబ్బు లేదు, నేను పేదవాడిని అనుకోవద్దు. किसी और को देखकर मैं गरीब हूँ ऐसा नहीं सोचना అయ్యో चाहिए. నాకేంటి సరిగా జ్ఞానం లేదనుకోవద్దు. मुझे बुद्धि नहीं है ऐसा नहीं ఈ सोचना రెండు चाहिए. విషయాల్లో మనం ఎప్పుడు కూడా మనల్ని పక్కవారిని చూసి మనము ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. किसी भी बात में हमें अपने पड़ोसी को या बगल वाले को देखकर एक दूसरे से कंपेयर नहीं करना ఎప్పుడు चाहिए. కంపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. कंपेयर करने की जरूरत ही नहीं है. దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యంలో మనం జీవించాలి. जो परमेश्वर के द्वारा हमें सामर्थ्य मिली है बस उसी के द्वारा जीना है. అందుకే ఇక్కడ చిన్న ఉదాహరణగా అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి నేర్పిస్తున్నాడు 3వ అధ్యాయంలో, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. जो उसे दिया गया है बस उसी के अनुसार चलना ही हमें वचन के द्वारा మనకు ఉన్న सिखाया దాంట్లో जा మనం रहा है. చెప్పుకుంటే సరిపోద్ది. जितना हमें दिया गया है बस उतना ही మనకు काफी లేని है. దాన్ని మనం ఎక్స్ట్రా డబ్బా కొట్టామనుకోండి, అది దేవునికి అయోగ్యమైనది. जो हमारे पास है नहीं अगर उसके बारे में हम बड़बड़ाएंगे तो उसका कोई प्रतिफल ना होगा. దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం మనం జీవించాలి. परमेश्वर ने एक एक को जिस माप में दिया गया है बस उसी के अनुसार जीना है. పక్కవాడి విశ్వాసాన్ని చూసి వీడేంటి ఇంత చెడ్డలంగా ఉన్నాడు, అవిశ్వాసంగా ఉన్నాడు అనుకోవద్దు ఎప్పుడు మనం. बगल वाले के विश्वास को देखकर अरे ये क्या ऐसा है ऐसा नहीं सोचना चाहिए. మన విశ్వాసం బాగా బలమైందని మనం అతిశయపడాల్సిన అవసరం లేదు. और हमारा विश्वास बहुत ज्यादा है इसके लिए घमंड करने की जरूरत नहीं అదే है. జీవపు డంబము. यही हमारा जीवन का घमंड हो మన जाता है. పక్కవారిని చూసి మనము వారిని చూసి హేళన చేయకూడదు. हम बगल वाले को देखकर उसकी निंदा नहीं करना అయ్యో चाहिए. చర్చికి రాలేదు అందుకే నీకు ఇలా కష్టాలు వచ్చాయి, हमें ये नहीं बोलना चाहिए कि तुम चर्च को नहीं आए इसीलिए तुम्हें నువ్వు परेशानी సరిగా ప్రార్థన చేయట్లేదు అందుకే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వట్లేదు. तुम अच्छे से प्रार्थना नहीं करते हो इसीलिए तुम्हें कोई इच्छाएं नहीं है और अभिलाषा जो तुम्हारी है वो गलत है. అంటే చెప్పేవాడు దేవునిలో బాగా విశ్వాసి. और बड़ा जो बोल रहा है वो बहुत विश्वासी है.
కానీ దేవుడు ఇక్కడ చక్కని మాట నేర్పిస్తున్నాడు. परमेश्वर हमें एक बात सिखा रहे हैं, ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము. हर एक को परिमाण के अनुसार विश्वास दिया गया है. నీకు కొంత విశ్వాసం ఉంటుంది, तुम्हें थोड़ा विश्वास है నీకు బహుశా కొద్ది విశ్వాసం ఉండవచ్చు, और किसी को थोड़ा और నీకు विश्वास, చాలా విశ్వాసం ఉండవచ్చు. किसी को बहुत ज्यादा विश्वास. బహుశా నీకు అనారోగ్యాలు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని స్వస్థపరచు ఉండవచ్చు. हो सकता है जब तुम रोगी हो तो तुम प्रार्थना करो ठीक भी हो जाओ. బహుశా నీ ప్రార్థన ఎప్పుడు కూడా నీకు ప్రతిఫలం రాకపోయి हो ఉండవచ్చు. सकता है तुम्हारी प्रार्थना का अभी तक तुम्हें कोई जवाब ना मिला हो. ఒకవేళ చాలా చిన్న ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఉండవచ్చు. हो सकता है तुमने बहुत छोटी प्रार्थना करी हो लेकिन फिर भी परमेश्वर ने तुम्हारे लिए बहुत कार्य किया हो. ఒక్కొక్కరి విశ్వాస పరిమాణము ఒక్కొక్కరికి ఉంటుంది. हर एक के लिए अलग अलग परिमाण के द्वारा विश्वास మొదటిగా మనం का నేర్చుకోవాలి, कार्य है. వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి. सबसे पहले हमें अपने व्यक्तिगत जीवन को परीक्षा में అందుకే देखना है. తన స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానికి చెబుతున్నాను. क्योंकि उस अनुग्रह के कारण जो मुझे मिला है तुम में से हर एक से कहता है कि जो तुम्हें मिला है वही बड़ा है. మనకెంత శక్తి ఉందో, మన సామర్థ్యం ఎంతో దేవుడు అంత విశ్వాసాన్ని మనకి ఇచ్చాడు. हमारी शक्ति और सामर्थ्य के द्वारा ही जितना विश्वास है वो हमें दिया गया है. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 వచనాలు చివరిగా మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. फिलिपियों की दूसरा अध्याय, फिलिपियों दूसरा अध्याय 5वां वचन और 6वां वचन पढ़ेंगे. जैसा मसीह यीशु का स्वभाव था वैसा ही तुम्हारा भी स्वभाव हो, जिसने परमेश्वर के स्वरूप में होकर भी परमेश्वर के तुल्य होने को अपने वश में रखने की वस्तु नहीं समझा. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చక్కని ఉదాహరణగా మనకు నిలిచారు. यहाँ पर एक अच्छा उदाहरण परमेश्वर ने दिया है. ఈ జీవపుటంబము అంటే ఏంటంటే ये जो हमारा जीवन का घमंड है, మన గురించి మనం కొంచెం ఎక్కువ చెప్పుకోవడం, हम हमारे ही प्रति कुछ ज्यादा बातें करते हैं. మన గురించి కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా డబ్బా కొట్టడం. हम लोग कुछ एक्स्ट्रा ही अपने बारे में बातें करते रहते हैं. మనము తెలుసు, మన లెవెల్ ఏంటో మనకు తెలుసు, हमें पता है कि हमारा स्थिति क्या है, దాన్ని కొంచెం ఎలివేట్ చేస్తుంటాం. उसको और थोड़ा ज्यादा करके అంటే बताते हैं. మనలో ఒక అతిశయం, ఒక అహంకారం, అంటే నీకంటే నేను గొప్పవాడిని అనేటువంటి అహంకారం. हमारे अंदर एक घमंड होता है, अहंकार होता है कि मैं तुमसे ज्यादा हूँ. యేసు ప్రభు సృష్టికర్త, यीशु मसीह सृष्टि के कर्ता हैं. ఆయన పరలోక సింహాసనంలో ఉన్నాడు, वो सिंहासन पर बैठे हुए परलोक में. మనందరికంటే పైన ఉన్నాడు, वो सबसे ऊंचे स्थान पर है, సమస్తంపై అధికారం ఉంది. उनको पूरी सृष्टि पर अधिकार కానీ है. ఆయన ఏం చేశాడంటే 6వ వచనంలో చూద్దాం, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నప్పటికీ కూడా దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టేటువంటి భాగ్యాన్ని ఎంచుకున్నాడు. सबसे ऊंचा होने के बावजूद भी उन्होंने उस समानता को छोड़ दिया. హల్లెలూయా. हालेलुया. సో జీసస్ క్రైస్ట్ ఇస్ లివింగ్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. इसी तरह यीशु मसीह हमारे लिए एक उदाहरण की तरह है. ఆయనకు తెలుసు ఆయన సామర్థ్యం, उनको उनकी सामर्थ्य पता है, ఆయన సర్వశక్తిమంతుడు. वो सर्वश्रेष्ठ हैं. కానీ సమానముగా ఎంచుకోకుండా దాన్ని తక్కువగా ఎంచుకున్నాడు. लेकिन उन्होंने समानता में न जाकर अपने आप को कम किया. ఎప్పుడైతే మనల్ని మనం ఎక్కువగా చెప్పుకుంటామో जब हम अपने आप को किसी बात में ज्यादा बताते हैं, ఓడిపోయినటువంటి వారంగా हम हार जाने वाले में से. ఎప్పుడైతే మనల్ని మనము అలా అని చెప్పి తక్కువ చేసుకునేటువంటి వారం కాదు, కానీ మనము కొంచెము దేవుని కొరకు ఒక అడుగు వెనకేసేటువంటి వారుగా, అంటే మనల్ని మనం తగ్గించుకునేటువంటి వారుగా తగ్గింపు జీవితం కలిగి ఉంటామో, हमेशा अपने आप को एक सीमित रूप से ही हमें बढ़ाना चाहिए, बढ़ा चढ़ाकर नहीं बताना चाहिए. అప్పుడే మనము దేవునిలో ఆ యొక్క జీవపు డంబాన్ని ఎదిరించినటువంటి వారంగా అవుతాం. तभी हम उस घमंड से यीशु नाम में विजय प्राप्त कर सकते हैं. క్రీస్తులో ఈ విధేయత కావాలి. मसीह में हमें यह तरीका चाहिए. శరీరాశ కలిగినప్పుడు దాన్ని సిలువ వేయమన్నాడు. जब शरीर की आशा होती है तो उसे सूली चढ़ाने के लिए बोला నేత్రాశ गया. చంపివేయమన్నాడు. जो आंखों की अभिलाषा है उसे मार देने के लिए कहा. జీవపు డంబును పోగొట్టుకోవాలంటే తగ్గించుకునే స్వభావం కావాలి. अगर हमें ये जो घमंड है जीवन का, उसे हमें अपने आप को कम करना होगा. విధేయత. हमें अपने आप को सीमित और संयम से रहना होगा. 8వ వచనం చూద్దాము. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను.
और मनुष्य के रूप में प्रकट होकर अपने आप को दीन किया और यहाँ तक आज्ञाकारी रहा कि मृत्यु, हाँ क्रूस की मृत्यु भी सह ली। విధేయత చూపించేటువంటి జీవితం కావాలి. आज्ञाकारी होकर जीने का तरीका हमें आना चाहिए. మనల్ని మనము చీప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. हम अपने आप को कम नहीं करेंगे, తగ్గించుకునే జీవితం కావాలి. लेकिन दीन होने की जरूरत అంటే है. ఎక్కడికన్నా వెళ్ళి మనల్ని మనం అతిశయంగా ఇతరులకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. हम कहीं पर जाके अपनी बड़ाई करने की जरूरत ఇతరులు नहीं మనం है. చూసినప్పుడు వీరి యొక్క స్వభావాన్ని బట్టి అయ్యో ఎంత తగ్గింపు కలిగి ఉన్నారని గమనించేటువంటి వారుగా ఉండాలి. अगर कोई हमें देखे तो उसे समझ में आना चाहिए कि ये कितने दीन मन का है. ప్రియటువంటి వారులారా, ఆదాము అవ్వలు ఈ మూడు విషయాల్లో ఓడిపోయారు. आदम और हव्वा इन विषयों में हार गए थे. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మూడిటిని జయించారు. यीशु मसीह ने इन तीनों विषयों पर विजय प्राप्त की. అందుకే ఈ యొక్క మొదటి యోహాను యవనస్తులు వేటిని జయించారు, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని జయించారు అని వ్రాయబడింది, కానీ అనేక సార్లు జయించలేకపోతున్నాం. यहाँ पर वचन में लिखा है कि हमें विजय प्राप्त करनी है, लेकिन क्या युवा लोग इस पर विजय प्राप्त कर रहे हैं? విజయము సాధించాలి అంటే अगर हमें विजय प्राप्त करनी है तो ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వాటిపైన విజయాన్ని సాధించాలి. इस संसार में जो कुछ भी है उसके ऊपर हमें विजय प्राप्त శరీరాశపై करनी है. విజయాన్ని సాధించాలి. शरीर की अभिलाषाओं पर विजय प्राप्त ఎలా करनी है. లోకముతో సిలువ వేసేటువంటి వారుగా ఉండాలి. संसार को सूली पर चढ़ाकर నేత్రాశపై విజయాన్ని సాధించాలంటే आंखों की अभिलाषाओं पर विजय प्राप्त వాటిని మన करनी है. మనస్సులో నుంచి చంపి వేసేటువంటి ఆలోచనలు కావాలి. हमारे मन में से उसे मार देने का शक्ति चाहिए. ఇవన్నీ దేవుని వాక్యంతోనే సాధ్యం. ये सब कुछ वचन के द्वारा ही संभव है. జీవపు డమ్ముపై విజయం సాధించాలంటే अगर हमें जीविका के ऊपर जो घमंड है उसे खत्म करना है तो విధేయత కావాలి. हमें आज्ञाकारी होना తలలు पड़ेगा. వంచి ప్రార్థన చేసుకుందాం. सर झुकाकर हम प्रार्थना करेंगे. మహోన్నతుడ పరిశుద్ధుడా, నీకే వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. सर्वश्रेष्ठ सर्वाधिकारी परमेश्वर आपका धन्यवाद करते हैं. ఈ రోజు ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారని బట్టి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. आज इस वचन के द्वारा आपने बात करी, हम आपका धन्यवाद करते हैं. వాక్యాన్ని మన హృదయంలో ముద్రించండి, ఆశీర్వదించండి. इस वचन को हमारे अंदर बनाए रखना प्रभु, और उसकी मोहर भी लगाना వాక్య प्रभु. వెలుగులో మమ్మల్ని నడిపించండి. वचन के प्रकाश में आपने हमें चलाया. విన్నవారు మర్చిపోక విడిచిపెట్టక ప్రభా దీని యొక్క వాక్యానుసారంగా జీవించలాగున సహాయం దయచేయండి. इस वचन के अनुसार चलने की शक्ति और सामर्थ्य प्रदान करें प्रभु. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. यीशु नाम में मांगते हैं, ఆమేన్. आमीन.